హాయ్ టు ఆల్. మొన్న మేమైతే ఊరెళ్ళినప్పుడు స్వర్ణగిరి అయితే వెళ్ళాము. చాలా సార్లు వెళ్ళినప్పుడల్లా అనుకునే వాళ్ళం వెళ్ళాలి, వెళ్ళాలి అని. కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి అసలు అనుకోలేదు, ప్లాను లేదు, ఏమీ లేదు. ఎందుకో తెలియదు. అందరం రెడీ అయిన తర్వాత ఇంకా అలా కూర్చొని వెళ్దామా అని అనుకున్నాము. సడన్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో డిసిషన్ తీసుకొని ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా 2:30కి అలా బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ టెంపుల్‌కైతే ఒక 2½ అవర్ అలా పడుతుంది. ఇంకా 2:30కి అలా స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి అయితే 4:30, 5 అలా అయింది. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. మేమైతే కార్ పార్కింగ్ చేయడానికైతే వెళ్తున్నాము. అది టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలంట. సో, ఇక్కడైతే కార్ పార్కింగ్ కోసం ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. అసలు నిజంగా టెంపుల్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు సేమ్ తిరుపతిలో చూసినట్టుగానే అనిపించింది. చాలా సార్లు ప్లాన్ చేసుకున్నాం వెళ్దాం, వెళ్దాం అని. కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. ఈసారి మాత్రం ఏ ప్లాన్ లేకుండానే ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళాము. కొన్ని అలానే అనుకోకుండా జరిగిపోతాయి కదా! ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ మేమైతే కార్ పార్కింగ్ అయితే చేసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము లోపలికి. బ్యాక్ ఒకలా ఉంది. ఫ్రంట్ ఒకలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినప్పుడు. ఇంకా ఇది మేము స్టెప్స్ మళ్ళీ ముందు నుంచి రావడం కోసము ఎప్పుడైనా టెంపుల్ ముందు ద్వారం నుంచే రావాలి కదా! సో, మేము మళ్ళీ అయితే బ్యాక్‌కెళ్ళి అక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకొని అక్కడైతే మా మమ్మీ మా పాప ఇద్దరైతే పూజ చేశారు. మేము కూడా దండం పెట్టుకొని ఇంకా స్టెప్స్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ స్టెప్స్ చూస్తేనైతే నాకు సేమ్ తిరుపతిలో స్టెప్స్ లాగానే అనిపించింది. తిరుపతిలో అయితే 7 కొండలు దాటి శ్రీవారిని దర్శించుకోవాలి కదా! ఇక్కడ మాత్రం చాలా సింపుల్‌గా దర్శనం జరిగిపోద్ది. ఇంకా మేమైతే దర్శించుకునే టైం అయితే సన్‌సెట్ అయిపోయింది. లోపలికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అక్కడ గణపతిని అయితే దర్శించుకున్నాము. తర్వాత అక్కడ ఫోన్స్ అయితే కౌంటర్‌లో పెట్టేసి ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్ళాము. మాకైతే శ్రీవారి దర్శనం చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా అనిపించింది. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వస్తుంటే అక్కడ ప్రసాదం కూడా పెట్టారు. అది తింటుంటే మాత్రం నాకు సేమ్ తిరుపతిలో తిన్న ఫీలింగే అనిపించింది. ఇంకా పక్కనైతే ఒక అద్దాల మేడ కూడా ఉంది. దాని ముందైతే ఒక బండ మీద అయితే మనసులో కోరిక కోరుకొని అందరూ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. సో, మేము కూడా వెళ్ళి అయితే ఒక కోరిక కోరుకొని కాయిన్ అయితే నిలబెట్టాము. నేనైతే ఇలా 2 టైమ్స్ అలా పెట్టగానే స్టిక్ అయిపోయింది. ఆ శ్రీవారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మన కోరికలు అయితే నెరవేరుతాయి కదా! ఎగ్జాంపుల్ అయితే మా మమ్మీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలానే కోరిక కోరుకొని ఆ కాయిన్ స్టిక్ చేసిందంట. తన కోరిక అయితే నెరవేరిందని నాకు అప్పుడు చెప్పింది. మేము బయటికి వచ్చే టైము ఇక్కడ లైట్స్ ఆన్ చేసే టైం ఒకటే అయిపోయింది. మేము బయటికి రాగానే అక్కడ లైట్స్ అయితే ఆన్ చేశారు. నేనైతే ఈ ప్లేస్‌ని లైట్స్ ఆన్ చేసినప్పుడు చూడాలని అనుకున్నాను. నా కోరికైతే నెరవేరింది. ఈ టెంపుల్ మొత్తంలో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇదే. ఎంత బాగుందో అసలు. ఇంకా నైట్ టైము ఆ లైట్స్‌తో అక్కడ వాటర్ ఇదంతా చూస్తే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా నచ్చింది కూడా. ఎప్పుడు యూట్యూబ్‌లో చూసి వెళ్ళాలి, వెళ్ళాలి అని అనుకునేదాన్ని. కానీ అనుకోకుండానే ఆ శ్రీవారిని దర్శించుకునే అదృష్టం అయితే నాకైతే వచ్చింది. టెంపుల్ మాత్రం విజిట్ చేయాలనుకుంటే డే టైమ్‌లో కంటే నైట్ టైమ్ విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైట్స్‌తో చూస్తే టెంపుల్ అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా మేమైతే 2 టైమ్స్ చూసాము. ఎందుకంటే వెళ్ళింది 4:30, 5 అలా వెళ్ళాము. ఇంకా మేము శ్రీవారిని దర్శించుకొని బయటకొచ్చేసరికి 6:30 అలా అయింది. ఇంకా లైట్స్ అయితే ఆన్ చేశారు. సో, డే టైమ్‌లో చూసాము అండ్ నైట్ టైమ్‌లో కూడా చూసాము. ఇంకా మేము మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.